వెల్కమ్ టు పూరా లోకల్. అగ్రరాజ్యంలో ట్రంప్ పగ్గాలు చేపట్టాక అక్కడ నివసిస్తున్న బయట దేశస్తులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు తక్షణమే స్వతహాగా దేశం విడిచిపెట్టి వెళ్లాలని ట్రంప్ సర్కార్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా తెలిపింది. అమెరికాలో 30 రోజులకు మించి ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తామని స్పష్టం చేసింది సర్కార్. అందుకే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారు స్వతహాగా దేశం విడిచిపెట్టాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎక్స్ ద్వారా సందేశం పంపింది. తమంతట తామే సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని తెలిపింది. సామాను సర్దుకొని విమానం ఎక్కాలని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్ముని దాచుకొని బయలుదేరాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారు విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనను పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు $998 జరిమానా, సొంతంగా వెళ్లకపోతే $1000 నుంచి $5000 ఫైన్, జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకి $998 జరిమానా, సొంతంగా వెళ్లకపోతే $1000 నుండి $5000 ఫైన్, జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని, వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది. తాజాగా జారీ చేసిన హెచ్చరికలు H-1B విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదని, కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా H-1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థి H-1B వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.